క్వశ్చన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ఎ సర్కిల్. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు, అండ్ కటింగ్ త్రూ ద స్పియర్ ఒక స్పియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆర్థోగనల్ అన్నాడు. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అని చెప్పి మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ని గివెన్ ప్లేన్ ఈక్వేషన్ చెప్పి ఇచ్చిన ప్లేన్ ఈక్వేషన్ తీసుకుంటాం. సర్కిల్ ఈక్వేషన్ ఎస్ అనుకుంటాం, ప్లేన్ ఈక్వేషన్ యూ అనుకుంటాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ద సర్కిల్ ఈజ్ ఎస్ ప్లస్ లాంబ్డా ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ 0. ఇది కండిషన్. సో ఎస్ అంటే సర్కిల్ ఈక్వేషన్ రాసుకుంటాం, ప్లస్ లాంబ్డా ఇంటూ యూ అంటే ప్లేన్ ఈక్వేషన్ రాసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సేమ్ ఈక్వేషన్ రాస్తాం. లాంబ్డా చేత ఇప్పుడు ఈ ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. లాంబ్డా ఇంటూ ఎక్స్, లాంబ్డా ఎక్స్, లాంబ్డా ఇంటూ 3y, 3 లాంబ్డా వై, లాంబ్డా ఇంటూ -2z, -2 లాంబ్డా z, లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తంలో x² + y² + z², ఎక్స్ని కామన్ తీద్దాం. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ లాంబ్డా x ఉంది. సో ఎక్స్ని కామన్ తీస్తే 3 + లాంబ్డా, ఇక్కడ y ఉంది, ఇక్కడ 3 లాంబ్డా y ఉంది. సో వైని కామన్ తీస్తే 1 + 3 లాంబ్డా, ఇక్కడ 2z ఉంది, ఇక్కడ -2 లాంబ్డా z ఉంది. సో z కామన్ తీస్తే 2 - 2 లాంబ్డా. సో మిగిలిన కాన్స్టెంట్ రాస్తాం. -2 + లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2ని కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్ టు 0. సో 2u ఈజ్ ఈక్వల్ టు 3 + లాంబ్డా అవుతుంది. u ఈజ్ ఈక్వల్ టు 3 + లాంబ్డా బై 2. 2v ఈజ్ ఈక్వల్ టు 1 + 3 లాంబ్డా అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు 1 + 3 లాంబ్డా బై 2. 2w ఈజ్ ఈక్వల్ టు 2 - 2 లాంబ్డా అవుతుంది. w ఈజ్ ఈక్వల్ టు 2 - 2 లాంబ్డా బై 2. d ఈజ్ ఈక్వల్ టు -2 + లాంబ్డా. సో మనకి u వాల్యూ తెలుసు, v తెలుసు, w తెలుసు, d తెలుసు. సో నెక్స్ట్ గివెన్ దట్ స్పియర్ ఈక్వేషన్ అని చెప్పి మనకి ఇక్కడ స్పియర్ ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. సో ఇది తీసుకున్న ఈక్వేషన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈ ఈక్వేషన్ని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్తో కంపేర్ చేస్తాం. సో 2u' ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 1 అవుతుంది. u' ఈజ్ ఈక్వల్ టు 1/2. 2v' ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y టర్మ్ ఏం లేదు కదా, సో 0. v' ఈజ్ ఈక్వల్ 0. 2w' ఈజ్ ఈక్వల్ టు -3. సో w' ఈజ్ ఈక్వల్ టు -3/2. d' ఈజ్ ఈక్వల్ టు -2. సో మనకి ఈ వాల్యూస్ వచ్చాయి, ఈ వాల్యూస్ వచ్చాయి. సో ఆర్థోగనల్ అంటే కండిషన్ ఏంటి? ద స్పియర్ 2 కట్స్ ఆర్థోగనల్లీ స్పియర్ 3. దెన్ ద కండిషన్ 2u' + 2vv' + 2ww' ఈజ్ ఈక్వల్ d + d'. సో మనకు వచ్చిన వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 ఇంటూ u అంటే 3 + లాంబ్డా బై 2 ఇంటూ u' అంటే 1/2 ప్లస్ 2 ఇంటూ v అంటే 1 + 3 లాంబ్డా బై 2 ఇంటూ v' అంటే 0 ప్లస్ 2w, 2 ఇంటూ w అంటే 2 - 2 లాంబ్డా బై 2 అదే రాస్తాం, ఇంటూ w' అంటే -3/2 ఈజ్ ఈక్వల్ టు d అంటే -2 + లాంబ్డా ప్లస్ d' అంటే -2. సో ఆ వాల్యూస్ రాసాం. సో ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 3 + లాంబ్డా ఇంటూ 1/2 అంటే 3 + లాంబ్డా బై 2. సో 0 చేత గుణించాలి అంటే ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది. సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతే -3/2 ఇంటూ 2 అంటే -6 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 లాంబ్డా ఇంటూ 3 అంటే 6 లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు -2 - 2 అంటే -4 ప్లస్ లాంబ్డా. సో ఇక్కడ 2ని ఎల్సిఎం తీస్తే ఈ 2ని 2 అటు వెళ్తే గుణిస్తుంది. సో 2 ఇంటూ -4 అంటే -8, 2 ఇంటూ ప్లస్ లాంబ్డా అంటే 2 లాంబ్డా. సేమ్ ఈక్వేషన్ రాస్తాం. 3 - 6 అంటే -3 లాంబ్డా ప్లస్ 6 లాంబ్డా అంటే 7 లాంబ్డా. ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ వస్తే -8 + 8 అవుతుంది, ప్లస్ 2 లాంబ్డా -2 లాంబ్డా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో -3 + 8 అంటే +5, 7 లాంబ్డా -2 లాంబ్డా అంటే 5 లాంబ్డా, 5 లాంబ్డా + 5 ఈజ్ ఈక్వల్ 0. సో 5 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు +5 రైట్ సైడ్ వస్తే -5 అవుతుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1. సో మనకు వచ్చిన ఈ లాంబ్డా వాల్యూని మనకి ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. లాంబ్డా దగ్గర -1 పెడతాం. సో సేమ్ ఈక్వేషన్ రాస్తాం. -1 చేత ఈ ఈక్వేషన్ మొత్తాన్ని గుణించాలి. -1 ఇంటూ x -x, -1 ఇంటూ 3y -3y, -1 ఇంటూ -2z +2z, -1 ఇంటూ +1 -1 ఈజ్ ఈక్వల్ 0. x² + y² + z², 3x - x అంటే 2x, y -3 అంటే -2y, 2z + 2z అంటే 4z, -2 - 1 అంటే -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వశ్చన్ యొక్క సొల్యూషను. సో ఇందులో సెకండ్ మోడల్ ఇది. 2 స్పియర్ ఈక్వేషన్ ఇచ్చి అవి ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయమని చెప్తాడు. షో దట్ ద స్పియర్స్, 2 స్పియర్స్ ఇచ్చాడు, ఆర్థోగనల్ అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఇచ్చి 2 స్పియర్ ఈక్వేషన్ని ఫస్ట్ స్పియర్ ఈక్వేషన్ ఈక్వేషన్ 1 అనుకుంటాం, సెకండ్ స్పియర్ ఈక్వేషన్ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 1 కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్తో కంపేర్ చేస్తే 2u ఈజ్ ఈక్వల్ టు x టర్మ్ లేదు కాబట్టి 0 అవుతుంది. సో u ఈజ్ ఈక్వల్ 0. 2v ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 2 3 జా, సో v ఈజ్ ఈక్వల్ టు 3. 2w ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. w ఈజ్ ఈక్వల్ టు 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో ఈక్వేషన్ 2ని
కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్తో కంపేర్ చేస్తే మళ్ళీ 2u డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది, u డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, 2v డాష్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, 2 4 జా సో v డాష్ ఈజ్ ఈక్వల్ టు 4, 2w డాష్ ఈజ్ ఈక్వల్ టు 4 సో 2 2 జా w డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, d డాష్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఆర్థోగోనల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? 2u డాష్ ప్లస్ 2v డాష్ ప్లస్ 2w డాష్ ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ d డాష్. సో వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 ఇంటూ u అంటే 0, u డాష్ అంటే 3, ప్లస్ 2 ఇంటూ v అంటే 3, v డాష్ అంటే 4, ప్లస్ 2 ఇంటూ w అంటే 1, w డాష్ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు d అంటే 8 ప్లస్ d డాష్ అంటే 20. సో 2 ఇంటూ 0 ఇంటూ 3 అంటే 0 అయిపోతుంది. సో వాల్యూ రాయం. 2 3 జా 6, 6 4 జా 24, 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 8 ప్లస్ 20 అంటే 28, 24 ప్లస్ 4 అంటే 28 ఈజ్ ఈక్వల్ టు 28. సో రెండు ఈక్వల్ అయ్యాయి కదా. దేర్ఫోర్ ద గివెన్ టూ స్పేర్స్ ఆర్ ఆర్థోగోనల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.